హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. గౌతమ్ బండారాన్ని సుమిత్ర ముందు బయట పెట్టిన కాశీ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కార్తీక్ దీపలు ఇద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత కార్తీక్ జరిగిందంతా అందరి ముందు చెప్తాడు. అప్పుడు కాంచన, రే కార్తీక్, సమయానికి నువ్వు వెళ్ళి జ్యోత్స్నని కాపాడావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ దుర్మార్గుడు గౌతమ్ జ్యోత్స్నని ఏం చేసేవాడు, తలుచుకుంటేనే చాలా భయంగా ఉందిరా అని అంటుంది. అప్పుడు దీప, ఆ గౌతమ్ మనం ఊహించిన దానికంటే ఇంకా పెద్ద ఎదవత్తయ్య. నేను ఇది ముందే ఊహించి బావని జ్యోత్స్నతో పంపించాను అని అంటుంది. అప్పుడు కార్తీక్, అవును దీప, నువ్వు చాలా మంచి పని చేశావు. సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి జ్యోత్స్న క్షేమంగా ఇంటికి వచ్చింది. లేకపోతే జ్యోత్స్న పరిస్థితి ఎలా ఉండేదో అని అంటాడు. అప్పుడు కాంచన, ఆ దుర్మార్గుడి బండారం మొత్తం మా నాన్నకి తెలిసేలాగా చేయాలిరా అని అంటుంది. అప్పుడు కార్తీక్, తాతకి అన్నీ తెలిసేలాగా నేను చేస్తాను కదమ్మా అని అంటాడు. మరుసటి రోజు కాశీ తాను తీసిన వీడియోని సుమిత్రకి చూయించి గౌతమ్ ఎలాంటి వాడో చెప్పాలి అని శివన్నారాయణ వాళ్ళ ఇంటికి వస్తాడు. అలా పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు సుమిత్ర వచ్చి, ఏంటి మొన్నొచ్చి నా కూతురిని ఆడిపోసుకొని వెళ్ళావు, ఇప్పుడొచ్చి పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తున్నావేంటి అని అంటుంది. అప్పుడు కాశీ, మొన్న నేను మా దీపక్క తరపున మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు నీకు ఒక నిజం చెప్పడానికి వచ్చాను పెద్దమ్మ, ఇది నీకు ఖచ్చితంగా తెలియాలి అని అంటాడు. అప్పుడు సుమిత్ర, నేను నీ మాటలు అస్సలు నమ్మను. నీ మాటలే కాదు, మీ అక్క మాటలు కూడా అస్సలు నమ్మను. మీరందరూ ఒకటే అని అంటుంది. అప్పుడు కాశీ, నువ్వు నన్ను ఎన్నైనా అను పెద్దమ్మా, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూసి తీరాల్సిందే అని అంటాడు. అప్పుడు సుమిత్ర, ఏం వీడియో అని అంటుంది. అప్పుడు కాశీ, ఆ గౌతమ్ ఎంత దుర్మార్గుడో ఈ వీడియో చూస్తే నీకు అర్థమైపోతుంది పెద్దమ్మ అని అంటాడు. అప్పుడు సుమిత్ర, మొన్నటి వరకు మీ అక్క గౌతమ్ ని దుర్మార్గుడు అని చెప్పి తిట్టి నా కూతురి ఎంగేజ్మెంట్ ని ఆపేసింది. ఇప్పుడు నువ్వొచ్చి ఆ గౌతమ్ మంచివాడు కాదు అని నువ్వు ఎంగేజ్మెంట్ ని ఆపడానికి ప్రయత్నిస్తున్నావా అని అంటుంది. అప్పుడు కాశీ, నువ్వు ఒక్కసారి ఈ వీడియో చూసి ఆ తరువాత చెప్పు పెద్దమ్మ, ఈ వీడియో చూస్తే నీకే అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అని అంటాడు. అప్పుడు సుమిత్ర ఆ వీడియోని చూసి ఆశ్చర్యపోతుంది. అందులో గౌతమ్ వేరే ఒక అమ్మాయితో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి సుమిత్ర ఆశ్చర్యపోతూ ఉంటుంది. అంటే దీప జ్యోత్స్న ఎంగేజ్మెంట్ ని మొదటిసారి చెడగొట్టినప్పుడు చెప్పిన మాట నిజమే అన్నమాట. ఆ గౌతమ్ మంచివాడు కాదు. కానీ తరువాత ఆ దీప గౌతమ్ మంచివాడు అని ఎందుకని అబద్ధం చెప్పింది అంటే, నా కూతురు జ్యోత్స్న జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందా? నా కూతురు జ్యోత్స్నని చంపడానికి ప్రయత్నించినప్పుడు చంపడం తన వల్ల కాలేదు అని ఇలా జ్యోత్స్న గౌతమ్లు ఇద్దరు పెళ్లి చేసుకుంటూ ఉంటే నా కూతురు జీవితం ఆ గౌతమ్ చేతిలో బలైపోతుంది అని ఆ గౌతమ్ మంచివాడు అని అబద్ధం చెప్పిందా అని దీప మీద కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు కాశీ, ఇప్పుడు అర్థమైందా పెద్దమ్మ ఎవరు ఎలాంటి వాళ్ళో? ఆ గౌతమ్ మంచివాడు కాదు, దుర్మార్గుడు అని అంటాడు. అప్పుడు సుమిత్ర, అవును కాశీ, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది ఎవరు ఎలాంటి వాళ్ళు అని అంటూ ఉంటుంది. నువ్వు ఈ వీడియోని ముందుగా నాకే చూపించి చాలా మంచి పని చేసావు కాశీ అని అంటుంది. ఈ వీడియో గనక ఆ దీప చూసి ఉంటే తను అనుకున్నది జరగదు అని ఈ వీడియోని డిలీట్ చేయించి మరీ జ్యోత్స్నకి గౌతమ్లకి పెళ్లి అయ్యేలాగా చేసేది. అప్పుడు నా కూతురి జీవితం పూర్తిగా నాశనమైపోయేది. ఎలాగైనా నేను ఈ విషయాన్ని వెంటనే మావయ్య గారితో మాట్లాడి జ్యోత్స్న పెళ్లిని ఆపించాలి అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.